ओं गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनापवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानशृण्वन्नोतिभिः सीदसाधनं श्री 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 माडल रामकृष्ण मम गुरुदेवताये नमो नमः శ్రీ 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 బాలా త్రిపుర సుందరి శ్రీ విద్యాపీఠము ప్రతి శుక్రవారము అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నాము. అన్నదానం చేయటం వలన అనంత పుణ్యఫలం లభిస్తుంది. అన్నదానం చేయటం వలన పూర్వజనంలో వచ్చిన కర్మలు వ్యాధులు తొలగించుకోవచ్చును. ఇది ఏ రకంగా సంభవిస్తుందంటే, చంద్రమో మనసో జాతః, చంద్రుడు అన్నానికి కారకుడు. అన్నం మన సొమ్ముతో మనమే తింటాము. ఆ విధంగా మందుల్ని కూడా మనం కొనుక్కుని తింటాము. కాబట్టి అన్నదానం చేయడం వల్ల పూర్వజనంలో వచ్చిన రోగాల్ని వాటిని నయం చేసుకోవచ్చును. ఆదాయ వనరులు పెరుగుతాయి. అన్నం కృతేనా దేవాసతి, అన్నం బ్రహ్మస్వరూప, అకారో ఇతి రూప. అకారము ఐశ్వర్యప్రదము కాబట్టి అన్నము వల్ల ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చంద్రమో మనసో జాతః, ఇదే సూత్రాన్ని అనుసరించి అన్నము దానము చేయటం వల్ల, అన్న ప్రసాదాన్ని వితరణ చేయటం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత, అన్న ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తీసుకున్నటువంటి వారు కూడా అన్నదానం చేసిన ఫలితాన్ని ఇవ్వచ్చును. తీసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఏ జీవులైతే ఆకలితో ఉంటాయో, ఆకలిగా ఉన్నటువంటి జీవులన్నిటికీ కూడా ఈ అన్నం చెందుగాక అని వాళ్ళు అనుకున్నట్లయితే ఈ యొక్క అన్న ప్రసాదం వాళ్ళు చేసింది అన్ని ఆకలితో ఉన్నటువంటి జీవులకి వెళ్ళిపోతాయి. వాళ్ళ కడుపులు కూడా నిండుతాయి. ఇది ఏ విధంగా సాధ్యం అంటే, అక్షయ పాత్రలో ఒకసారి కృష్ణ పరంధాముడు ఒక్క మెతుకు తీసుకుని తను తిని అందరికీ కూడా ఆకలి తీర్చినటువంటి విధానము ఇది ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఈ మానసిక స్థితిలో చేసినట్లయితే పనిచేస్తుంది. అటువంటి విశిష్టమైన అన్నదానాన్ని చేసిన, అన్నప్రసాదాన్ని ఆరగించిన, చివరికి వేదం ఏం చెప్తుందంటే, ఎక్కడైనా అన్నప్రసాదం ఒకవేళ తిని దొరకకపోతే ఆ ప్రసాదం దేవాలయాల్లో ఎక్కడైనా ఉంటే వాళ్ళు తినగా వితిన్నాల్లో ఉన్నటువంటి ఒక్క మెతుకునైనా తినమని చెప్తుంది తప్ప వేదము తినకుండా వెళ్ళొద్దని దేవాలయ వ్యవస్థలో చెబుతుంది. అటువంటి అంతటి అన్న విశిష్టత, అన్న దానము, అన్న భోగము, అన్న సేవ, అన్నానికి కైంకర్యము, అన్నానికి వితరణ, అన్న సేవ చేయడము, అన్న వడ్డన చేయడం. ప్రపంచంలో ఒకే ఒక ఉత్తమమైనటువంటి ఒక ఉద్యోగం ఉంది. అదేంటంటే అన్నాన్ని చక్కగా శ్రద్ధగా వడ్డన చేయగలడం. ఆ చేసినప్పుడు ఆనందాన్ని పొందగలము. అటువంటి మానసిక ఆనందంతో ఎవరు చేస్తారో వాళ్ళకి చంద్రగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ, గ్రహదోషాలు కానీ రావు అని చెబుతూ, ఆ అన్నపూర్ణాదేవి స్వయంగా పరమేశ్వరుడికి అన్నం పెట్టినటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ అన్నప్రసాదానికి సహకరించిన వాళ్ళు, అన్నప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా లోకానికి సహకరిస్తూ బాలా త్రిపుర పీఠంలో దిగ్విజయంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిందిగా ప్రార్థన. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధోతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. అక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది. నమస్కారం చేసుకోండి. జై బాల, జై బాల.